హాయ్ అండి, ఇది ఫ్రైడే వీడియో అండి. పొద్దున్నే లేచేసి ముందైతే స్టవ్ మీద రైస్ పెట్టేసుకున్నాను. తర్వాతకు వెళ్ళి బయట ముగ్గులు పెట్టేసుకొని వచ్చి వెంటనే బాక్స్ కట్టడానికి ఒక బీరకాయ కర్రీ చేస్తున్నాను. ఇది మా గోంగూర చెట్టు. ఆకులు తుంచేసి బీరకాయ కర్రీలో వేద్దామని ఆకులన్నిటిని కట్ చేస్తున్నాను. మీకు కూడా కావాలంటే చెప్పండి, మీ ఇంటికి పంపిస్తాను. చాలా ఉన్నాయి గోంగూర ఆకులు. పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసి పెట్టుకుంటున్నాను. అంతలోపు అన్నం కూడా ఉడికిపోయింది. గంజి వంపేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేశాను. ఫాస్ట్గా బీరకాయలు కట్ చేసుకుందామంటే అసలు అవ్వట్లేదు పని. ఎంత స్పీడ్గా వర్క్ చేద్దాం అనుకుంటామో అంత స్లో అవుతుంది. పాప లేచింది, ఇంకా బెడ్షీట్లో మడత పెట్టేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇల్లంతా ఊడ్చేసి తుడిచేసి ఫ్రెష్ అయిపోయాను. పూజ కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు నా చేతిలో ఒక పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ వచ్చేసి బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు అన్ని పప్పులు కలిపి పౌడర్ కొట్టుకున్నాను. దాంట్లోకి ఎండు ఖర్జూరాలు కూడా వేసేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఖర్జూర పండు, కొంచెం స్వీట్నెస్ కోసం. దాంట్లో కొన్ని పాలు వేసుకొని నేను మీగడ వేసుకుంటున్నాను. నాకు కొంచెం మీగడ అంటే ఇష్టము. మీగడతో వేసి పాలు వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. బాదాం మిల్క్ షేక్ రెడీ. తాగేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఆ పౌడర్ వచ్చేసి మా చిన్న పాప కోసం కలిపాను. తను కాస్త బక్కగా ఉంటుంది. తాగమని చెప్తే రోజు మర్చిపోతుంది. ఇంకా అమ్మాయి తాగేలా లేదు, మనం ఇచ్చినా కూడా తాగట్లేదు. ఈ శారీ వచ్చేసి నేను ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్నాను. ఈ శారీలోని బ్లౌజ్ వచ్చేసి కంప్యూటర్ వర్క్ డిజైన్ వచ్చింది. శారీ ఓవరాల్గా వచ్చేసి చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది, నీట్గా ఉంది. ఎలా ఉందో శారీ ఎలా ఉందో